సో ప్రజెంట్ నేను ఇక్కడ ఆఫ్టర్నూన్ కొంచెం అన్నం ఉంటే లెమన్ రైస్ చేస్తున్నాను. సో లెమన్ రైస్ చేస్తున్నాను. ఇంకా కొంచెం ఉప్మా కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే సో మేము అరుణాచలం వెళ్తున్నాం అన్నమాట. సో అందుకు ఇంకా తినేసి సో మిడ్నైట్ 2 o'clockకి బస్సు ఉంది. సో మీకు కంటిన్యూ చేస్తాను బ్లాగ్. అందుకోసమే లైట్ బ్రేక్ఫాస్ట్ తీసుకుందామని చెప్పేసి ఇంకా ఇది చేస్తున్నాను. రైస్ కర్రీస్ అట్లా ఏం లేకుండా లైట్ ఫుడ్ తీసుకుందామని చెప్పేసి కంటిన్యూ చేస్తాను బ్లాగ్. బాయ్. సో ఇంకా ఇక్కడ ఆ తర్వాత ఇంక ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా పచ్చిమిర్చి 1 టమాటో ఇంకా ఆనియన్ అవన్నీ వేసాను. ఒక ఒట్టిమిరపకాయ కూడా వేసుకున్నాను అన్నమాట. ఇంకా నేను జస్ట్ ఇంకా అట్లా చూపించాను, మొత్తం ఏమి రెసిపీ ఏం చూపించలేదు. ఇంకా ఇక్కడ లెమన్ రైస్ ప్రిపేర్ అయిపోయింది. సో ఇంకా ఉప్మా అయిపోయినా కూడా ఇంకా వేడివేడిగా ఇంకా కొంచెము ఇంకా చిన్నోడికి ఇంకా పెద్దోడికి ఇద్దరికి పెడుతున్నాను కొంచెం కొంచెము. ఇంకా చిన్నోడు కూడా ఇంకా పక్కన తింటున్నాడు. ఆల్రెడీ సిర్లాక్ ఫీడ్ చేశాను అన్నమాట. సో ఇంకా సిర్లాక్ ఫీడ్ చేసి ఇంకా స్నానం చేపించాను. ఇంకా మళ్ళీ కొంచెం ఉప్మా కూడా పెడుతున్నాను. సో కావాలి అని అంటే ఇంకా పెడుతున్నాను. సో ఇంకా ఆ తర్వాత మొత్తం ఇంకా తినేసేసి ఇంకా ఆ తర్వాత ఇంకా చిన్నోడిని నిద్రపించాను అనమాట ఫస్ట్. సో ఇంకా నిద్రపోతూ ఉన్నాడు. ఇంకా అప్పటికి ఇంకా వెయిట్ చేస్తున్నాం టైం కోసం. ఇంకా మా హస్బెండ్ నిద్రపోయినట్టు యాక్టింగ్ చేస్తున్నారు వీడియో చేస్తుంటే. ఇంకా ఆ తర్వాత యాక్చువల్లీ 2కి బస్ అన్నమాట. 2 AM బస్, కానీ బస్సు 3:34 అవుతుందని చెప్పారు. చాలా లేట్ అయిపోయింది. సో ఇంకా కొద్దిసేపు పడుకొని ఆ టైంకి ఇంకా అలారం పెట్టుకున్నాం అనమాట 3 o'clockకి. ఇంకా లేచేసి ఇంకా మా స్టాప్ దగ్గరికి వచ్చాము. ఇంకా ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. సో ఫైనల్ అయితే బస్ టైం అరౌండ్ 4 అవుతుంది. ఛార్జింగ్ సో ఇంక ఇక్కడ అర్లీ మార్నింగ్ ఇక్కడ టీకి స్టాప్ చేశారనమాట. ఇంకా ఇక్కడ వెదర్ ఎంత బాగుందో, చాలా కూల్గా ఇది నాకు సూపర్గా నచ్చింది అనమాట. సో ఆ టైం 6:30 అవుతుంది ఐ థింక్. సో ఇంకా అక్కడ టీ అన్ని తాగేసి ఇంకా మళ్ళీ బస్ ఎక్కాము. ఇంకా మాకు 2 hours అట్లా పడుతుంది జర్నీ. ఇంకా ఆ తర్వాత ఇంకా మా నాన్న ఫోన్ చేసింటే ఇంకా వీడియో కాల్ ఇంకా మాట్లాడుతున్నాము. ఇంకా పిల్లోలని చూపించామంటే ఇంకా చూపిస్తూ ఉన్నానన్నమాట. ఆ తర్వాత ఇంకా మేము రీచ్ అయిపోయామన్నమాట. ఇంకా ఆ రోజంతా రెస్ట్ తీసుకొని ఇంకా మేము నైట్ 10 o'clockకి బయలుదేరామన్నమాట. వెళ్ళి గిరి ప్రదక్షిణ చేద్దామని చెప్పేసి. ఇంక ఇక్కడ మా పిన్ని మా దీపు ఇద్దరు ఆడుకుంటున్నారు. సో ఇంక ఇక్కడ ఆటో కోసం వెయిట్ చేస్తున్నారన్నమాట. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అరుణాచలం వెళ్తే చాలా ఆటోకి చాలా కాస్ట్లీ అన్నమాట. సో కొంచెం ఆ రూమ్ దూరం ఉంది కాబట్టి 200, 300, 400 అలా చార్జ్ చేస్తున్నారు. సో టెంపుల్ నియర్లీ ఉండేలాగా చూసుకోండి మీరు ఇన్ కేస్ వెళ్తే. సో దూరం ఉంటే మీరు కార్ అట్లా ప్రిఫరెన్స్ చేయడం బెటర్. మేము చేసిన మిస్టేక్ అదే. సో ఇంక ఇక్కడ టెంపుల్ దగ్గరికి వచ్చేసి ఇంకా ఇక్కడ దీపము నేను ఇంట్లో నుంచి తెచ్చుకున్నాను. 365 ఒత్తులు నెయ్యితో పెట్టానన్నమాట. ఇంకొకటి ఇంకా మా హస్బెండ్తో ఇక్కడ
ఆల్రెడీ ఇంక ఇక్కడ టెంకాయ అవన్నీ అమ్ముతున్నారు. ఇంకా అక్కడ తీసుకొని ఇంకా మా హస్బెండ్తో కూడా ఇక్కడ పెట్టించానన్నమాట. ఇందాక లైట్లు ఆన్ చేయలేదు, ఇప్పుడు ఆన్ చేసినారే. ఇట్లా ఎవరు నువ్వు పొన్నీరులా ఇట్లా జాగ్రత్త స్ట్రైట్గా. ఆడ కూడా ఉన్నాయి. సో మేము ఇక్కడ గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసామన్నమాట. సో 10:30 నుంచి స్టార్ట్ చేసాము నైట్. సో ఇంకా ఇక్కడ అన్ని మనకి గిరి ప్రదక్షిణ అనేది 14 కిలోమీటర్లు అనేది ఉంటుంది. సో ఆ 14 కిలోమీటర్స్లలో సో చాలా లింగాలు అండ్ దేవాలయాలు చాలా ఉంటాయి మనం దర్శించుకునేవి. సో ఇక్కడ ఫస్ట్ లింగం అన్నమాట. అది మీకు చీకట్లో కనపడలేదు కానీ వీడియోలో సో మాకైతే బాగా కనపడింది. ఇంకా ఇక్కడ వినాయక స్వామి అన్నమాట. ఇంకా ఇట్లా అన్ని టెంపుల్స్ వస్తూ ఉంటాయి. కొన్ని నేమ్స్ లింగాల పేర్లు అనేది నాకు కొన్ని గుర్తు లేదు. సో మీకు నాకు గుర్తుండైతే మీకు ఆ నేమ్స్ అనేది చెప్తాను. ఓం అరుణాచలమేశ్వరాయ. సో ఇంకిక్కడ బొరుగులు ఇంకా తీసుకుంటున్నారనమాట మా హస్బెండ్. బొరుగులు మిర్చారు. సో ఇంకా ఆ నైట్ చాలా ఉన్నాయి. టీ, కాఫీస్ కానీ, ఇట్లా కార్న్స్ కానీ అలాంటివి చాలా ఉన్నాయి. సో నైట్ టైమ్ ప్రిఫర్ చేయడమే మనం బెస్ట్. ఆ డే టైమ్‌లో ఆ ఎండకి సో పిల్లోళ్ళుంటారు. ఇంకా ప్లస్ అట్లా వెళ్ళలేమనమాట. గిరి ప్రదక్షిణ డే టైమ్ చేయలేము. చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి మేము కొంచెం డే టైమ్‌లో రెస్ట్ తీసుకొని నైట్ టైమ్ స్టార్ట్ చేసామనమాట. సో ఇక్కడ జింకలు కనిపించాయన్నమాట. ఇంకా ఎంత బాగా సో రిసీవ్ చేసుకుంటున్నారు. అది ఎంత బాగా మాట్లాడిస్తుంటే ఇంకా దగ్గరకు వస్తున్నాయన్నమాట.
సో ఆల్మోస్ట్ వచ్చేసామన్నమాట ఆఫ్. అండ్ అక్కడ చాలా లింగాలున్నాయి. ఆ చీకట్లో మీకు చాలా క్యాప్చర్ చేయాలని చూసాను కానీ సో ఆ లైటింగ్ తక్కువ ఉండడం వల్ల క్యాప్చర్ అవ్వలేదు. సో ఇక్కడ లెగ్స్ మసాజ్ చేయించుకుంటున్నామన్నమాట. ఇది సూర్యలింగం అన్నమాట. సో చాలా లింగాలున్నాయి. సూర్యలింగం, అగ్నిలింగం, వాయులింగం, చాలా ఉన్నాయన్నమాట. ఇలా కొన్ని పేర్లనేవి నాకు గుర్తు రావట్లేదు. తమ్ముడు 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 సో ఆ తర్వాత కుబేరలింగంని దర్శించుకొని వచ్చామన్నమాట ఇందాక. ఇది మోక్ష మార్గం అన్నమాట. ఇది ఎంత లావుగా ఉన్నా ఇందులో ఈజీగా వచ్చేస్తారు, బాగా పడతారు అని చెప్తారు. మోక్షం దొరుకుతుంది అంటారన్నమాట. సో ఇప్పుడు ఇంకా రీచ్ అయిపోయామన్నమాట. దగ్గరలో ఉన్నాము. టైం 6:30 అవుతుంది. చూసారా కొండ, అరుణాచలేశ్వరం కొండ అన్నమాట. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. సో నైట్ టైం చేయడం వల్ల మాకు చాలా బెనిఫిట్ అనిపించింది. చాలా ప్లస్ పాయింట్ అయింది. సో ఇంకా పిల్లల వల్ల బాగా కొంచెం పిల్లలు ఉన్నారు కాబట్టి మాకు కొంచెం స్లోగా నడుచుకుంటా రెస్ట్ తీసుకుంటూ వచ్చాం కానీ 5 అవర్స్లో కంప్లీట్ చెయ్యొచ్చు. సో ఇంకా కిడ్స్ ఉన్నారు కాబట్టి స్లోగా వచ్చాము. సో మేము రీచ్ అయ్యేసరికి 7 అయింది టెంపుల్ దగ్గరికి. సో టెంపుల్ ఎదురుగానే ఉన్నామన్నమాట. ఇప్పుడు చూసారు కదా గోపురము. సో రీచ్ అయిపోయాము. సో ఫైనల్ అయితే టెంపుల్ దగ్గర రీచ్ అయిపోయాము. 9 అవర్స్ పట్టింది మొత్తము. సో కొండ చుట్టూ ప్రదక్షిణ చేయడానికి 9 అవర్స్ పట్టింది. కిడ్స్తో ఉన్నారు కాబట్టి సో పిల్లల్ని కొద్దిగా రెస్ట్ తీసుకుంటూ సో సక్సెస్ఫుల్గా ప్రశాంతంగా జరిగింది. ప్రదక్షిణ అయితే చాలా బాగుంది, కూల్గా ఉంది వెదర్ అంతా. సో ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము. వచ్చినాక ఏంటంటే బొమ్మలా. సో దర్శనానికి వెళ్ళి వచ్చాక కలుస్తాను మళ్ళీ.
సో దర్శనం అయిపోయిందన్నమాట. ఇది మా రూమ్. మీకు రూమ్ చూపిలేదని జస్ట్ అట్లా చూపిస్తున్నాను. సో ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వెళ్ళి ఇంకా తినేసామన్నమాట ఫస్ట్. సో నేనైతే గోబీ నూడిల్స్ ఆర్డర్ చేసుకున్నాను. బై బస్ అయితే ఎక్కేసాము. సో బాయ్ బాయ్ టు అరుణాచలం. చెప్పు బాయ్ బాయ్ అరుణాచలం. మా చిన్నోడు చూడండి. సో ఇవాళ బ్లాగ్ ఇంతే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్